నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నర్సంపేట పిఎస్ లో ఏసీపీసీఐ ఎస్ఐలను అభినందించిన డీసీపీ రవీందర్. నర్సంపేట పట్టణంలో ఏటీఎం చోరీకి ప్రయత్నించిన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇంటెలిజెంట్ ఆధారంగా కేవలం 4 గంటల్లో నేరస్తుడు మొడిద వంశీని పట్టుకోవడం జరిగింది. మేడిద వంశీ పక్కా ప్లాన్ తో ఏటీఎం చోరీకి ప్రయత్నించాడు. కానీ డబ్బులు రాకపోవడంతో రాళ్లతో ధ్వంసం చేశారు. జల్సాలకు తాగుడుకు బానిస ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న మేడిదం వంశీని పట్టుకున్న నర్సంపేట ఏసీపీ పి తిరుమల, సిఐ రవికుమార్, ఎస్ఐ రవి, పోలీస్ బృందం. అక్బర్ బాషా, శ్రీధర్, రమేష్లను ప్రత్యేకంగా అభినందించిన వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ పి రవీందర్. డీసీపీ పి రవీందర్ మాట్లాడుతూ యువత గంజాయికి అలవాటై చోరీలకు, రోడ్ యాక్సిడెంట్లకు పాల్పడుతున్నారు. కావున గంజాయి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గంజాయి మూటా వివరాలు తెలిస్తే ప్రజలు తెలియజేయగలరని కోరారు. పట్టుకోవడం జరిగింది. తర్వాత అతన్ని ప్రాపర్గా ఇంటర్వ్యూ చేస్తే అతని పేరు వచ్చి వంశీ, మేడిద వంశీ, వయసు వచ్చి 19 years ఓల్డ్ అబ్బాయి ఇతను. తెలియదంటే కొంత వర్క్ ఏం లేదు, ఇంటర్మీడియట్ పేరు ఒకేసారి పాస్ కావాలని చెప్పి 10th ఇంటర్మీడియట్ పాస్ చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత దానికి చిన్న పనులు చేసినా కూడా ఆ డబ్బులు సరిపడం లేదు. మనీ సరిపోకపోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా మనీ కావాలని కాన్సెప్ట్ తోటి ఇంట్లో ఇస్తున్నారు. ఇంట్లో కూడా నిన్న 500-600 రూపాయలు ఇచ్చారు. ఆ పైసలు కూడా తీసుకురండి కూడా బీర్లు తాగినాయి. 3 ప్లేస్లలో వేరు ప్లేస్లో బీర్లు తాగి ఇంకా పైసలు కావాలన్నా ఆలోచనతోటి అతను చెప్పేది ఏంటంటే ఆయన నాకు 6 బీర్లు తాగి నాకు ఏం కాదనేది ఆ అబ్బాయి చెప్పిన విషయం. కాబట్టి ఇంకా ఆలోచనతోటి వెళ్ళి ఏటీఎంలో కలవడం స్టార్ట్ చేసింది. దానివల్ల దానిలో బాగా ఒక సెన్షన్ క్రియేట్ అయింది. ఇమీడియట్గా ఇందులో మా పోలీస్ వాళ్ళు, మా ఇన్స్పెక్టర్ గారు, మా ఏసీపీ గారు అందరి టీం అంతా కూడా వర్కౌట్ చేసి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లవాడు వచ్చి బాగా జలసాలకు అలవాటు పడిపోయింది. మనీ ఎక్కువ కావాలి, ఇంట్లో వాళ్ళు ఇచ్చినప్పుడు సరిపడం లేదు, అలా ఆలోచిస్తూ అబ్బాయి ఉన్నాడు. దీని సందర్భంగా చెప్పేది ఏంటంటే చాలామంది యువత ఇక్కడ మన ఏరియాలో కొంత ఈ గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈ మందు సరిపోతే గంజాయికి తీసుకురావడము, అమ్ముకోవడము, ఇక్కడ కల్టివేషన్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉన్నది. అలాంటి వాటిపై కూడా మేము కఠినంగా ఉంటున్నాము. ఎందుకంటే మొన్న మా అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్లో చిన్న పొరపాటు చేస్తేనే మా సిపి గారు ఒప్పుకోలేదు. దాన్ని అలాంటి సంఘటన ఏర్పడదు. కాబట్టి ఎవరు కూడా దీన్ని ఇక్కడ ఎంకరేజ్ చేసినా కూడా, దీన్ని ఇక్కడ స్ప్రెడ్ చేసినా కూడా గంజాయి కల్చర్ని వాటిపై కఠినంగా ఉంటాం. పబ్లిక్ కూడా మాకు సమాచారం పడు, మీరు కన్సల్ట్ 100 కాల్ చేసినా కూడా వాళ్ళని పట్టుకోవడానికి గోప్యంగా సమాచారం వచ్చి వాళ్ళ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఏంటంటే కొంత భూములు ఇంతకుముందు లెక్క ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.